ఆసియాలోనే అతి పొడవైన కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడుందో తెలుసా? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే చేపట్టిన మొదటి బహుళ దశల ఎత్తిపోతల పథకం అది. అంతేకాదండోయ్, 2 నదులను అనుసంధానం చేస్తూ నిర్మించిన ఆ ప్రాజెక్ట్ ఏంటి మీరే చూడండి. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న రాయలసీమ మాత్రం రాళ్లసీమగానే మారిపోయింది. దిగువన పారుతున్న కృష్ణా జలాలను ఎగువన ఉన్న రాయలసీమ ప్రాంతానికి అందిస్తూ రతనాల సీమగా మార్చేందుకు చేపట్టిందే హంద్రీనీవా ఎత్తిపోతల పథకం. నీరు పళ్ళ మెరుగు అనే సామెతను ఆచరణలో తిరగరాసి ఎత్తైన ప్రాంతానికి కూడా నీటిని పారించవచ్చని ఎత్తిపోతల ద్వారా చేసి చూపించింది హంద్రీనీవా ఎత్తిపోతల పథకం. ఎక్కడో దిగువన ప్రవహిస్తున్న కృష్ణా జలాలను దాదాపు 370 మీటర్లు అంటే 1110 అడుగుల ఎత్తుకు తోడిపోసి రాయలసీమలోని 4 జిల్లాలకు 565 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువ ద్వారా సాగు, త్రాగు నీటిని అందిస్తూ రాళ్లసీమలో జలసిరులు పారించింది హంద్రీనీవా. ఈ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకునే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేసింది MEIL సంస్థ. కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రీ నది, చిత్తూరు జిల్లాలో ఉన్న నీవా నదుల్లో ఎప్పుడూ నీరుండదు. ఈ రెండింటినీ కలిపేందుకు ఎత్తైన కొండలు, గుట్టల మధ్యన కాలువను తవ్వి మధ్యలో పంపింగ్ స్టేషన్లు నిర్మించడం ద్వారా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కరువు నివారించొచ్చని ఈ పథకాన్ని రూపొందించారు. అందుకే దీనికి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం అనే పేరు పెట్టారు. అసలు దిగువన ప్రవహించే కృష్ణా జలాలను అంత ఎత్తుకు ఎత్తిపోయటం ఎలా సాధ్యమైంది? దీనికోసం ఎటువంటి ప్రయత్నం చేశారు? ఈ ప్రాజెక్టు ఆసియాలోనే పొడవైనదిగా ఎలా అవతరించింది? మీరే చూడండి. వరద సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 40 టీఎంసీల నీటిని ఆగస్టు నుంచి నవంబర్ వరకు 120 రోజుల పాటు తరలించి రాయలసీమ ప్రాంత త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. దీనికోసం 2 ఫేజ్లలో 13 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఇలా ఫేజ్ 1లో 9 చోట్ల కలిపి 292 మీటర్ల ఎత్తుకు, ఫేజ్ 2లో 4 చోట్ల కలిపి 77 మీటర్ల ఎత్తుకు, ఇలా దాదాపు 370 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. ఈ 2 ఫేజుల్లో కలిపి 70 పంప్ హౌస్లు, 377 పంపులు ఏర్పాటు చేసింది MEIL సంస్థ. ఇలా 2 ఫేజుల నుంచి నీటిని ఎత్తిపోశాక ఫేజ్ 1లో 216 కిలోమీటర్ల పొడవున కాలువల ద్వారా 3 రిజర్వాయర్లకు, ఫేజ్ 2లో 349 కిలోమీటర్ల పొడవున కాలువల ద్వారా 5 రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. ఆయా రిజర్వాయర్ల నుంచి 4 బ్రాంచ్ కెనాల్స్కు, 3 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కు నీటిని తరలిస్తారు. ఇలా ఈ ఎత్తిపోతల పథకంలో దాదాపు 565 కిలోమీటర్లు ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. అందుకే దీనిని ఆసియాలోనే పొడవైన కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చెబుతారు. ఇంత పొడవైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి వచ్చే ప్రయోజనం ఎంతో తెలుసా? ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్లో 834 అడుగున నీటి మట్టం దగ్గర నుంచి నీటిని తీసుకునేలా అప్రోచ్ ఛానల్ తవ్వి కర్నూలు జిల్లా మల్యాల దగ్గర నిర్మించిన పంప్ హౌస్కు నీటిని తరలిస్తారు. ఇలా ఫేజ్ 1లో మాల్యాల పంప్ హౌస్ నుంచి నీటిని జీడిపల్లి రిజర్వాయర్ వరకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి ఫేజ్ 2 ప్రారంభమై అడవిపల్లి రిజర్వాయర్ దగ్గర ప్రధాన కాలువ ముగుస్తుంది. ఇలా 565 కిలోమీటర్ల పొడవైన కాలువకు పంపింగ్ ద్వారా నీరందించడం అరుదైన విషయం. ఇంతకు ముందెక్కడా లేదు. పైగా ఎక్కడో సుదూరంగా ఉన్న మడకసిర, హిందూపురం, కదిరి, రాయలచోటి, మదనపల్లి, పొంగనూరు, కుప్పం లాంటి ఎత్తైన ప్రాంతాలకు సైతం నీరందించేలా ఈ పథకాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఫేజ్ 1లో 14 టీఎంసీలు, ఫేజ్ 2లో 26 టీఎంసీలు నీరందిస్తారు. ఇలా 2 ఫేజ్లలో కలిపి 40 టీఎంసీల నీటిని తీసుకుని అనంతపూర్ జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు,
కడప జిల్లాలో 37,000 ఎకరాలకు, కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలకు, మొత్తంగా 6.02 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందిస్తూ ఉండడంతో పాటు ఈ 4 జిల్లాల్లోని 33 లక్షల మందికి త్రాగునీరు అందనుంది. ఇంత భారీ ఎత్తిపోతల పథకం నిర్మించడం ఎలా సాధ్యమైంది? ఈ ప్రాజెక్టు కోసం మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎటువంటి నిర్మాణాలు చేపట్టిందో తెలుసా? ఇంతవరకు అమెరికా, చైనా తదితర దేశాల్లో ఎక్కడా కూడా ఒక్క ఎత్తిపోతల పథకం కింద ఇన్ని పంప్ హౌస్లు లేనేలేవు. అంటే యూనిట్ల సామర్థ్యం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ భారీ సామర్థ్యంతో పంపింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇంతకన్నా భారీ సామర్థ్యంతో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మితమైంది. కానీ దేశంలో తొలిసారిగా నిర్మించిన అతి పొడవైన ఎత్తిపోతల పథకం మాత్రం హంద్రీనివానే. ఇలా ఈ ప్రాజెక్టులో మొత్తం 2 దశల్లో 70 పంప్ హౌస్లు, 377 పంపులు ఏర్పాటు చేయడంతో పాటు అనంతపురం జిల్లా జీడిపల్లి దగ్గర 1.68 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులోనే అతిపెద్ద జలాశయాన్ని నిర్మించడంతో పాటు చెర్లోపల్లి దగ్గర 0.45 టీఎంసీల సామర్థ్యంతో మరో జలాశయాన్ని సైతం నిర్మించింది MEIL. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి మాల్యాల పంప్ హౌస్ ఉండగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు నిర్మించారు? దీనివల్ల రాయలసీమకు వచ్చే ప్రయోజనాలేంటి? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మాల్యాల పంప్ హౌస్ కు కేవలం 834 అడుగుల నీటి మట్టం నుంచి మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. కానీ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మరింత లోతు అనగా శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 798 అడుగులు అంటే డెడ్ స్టోరేజీలో ఉన్న నీటిని ఎత్తిపోసేలా నిర్మించింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ముచ్చుమర్రి దగ్గర 12 అదనపు పంపులను రోజుకి 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా నిర్మించారు. ఇలా ఎత్తిపోసిన నీటిని కాలువ ద్వారా మాల్యాల పంప్ హౌస్ కు తరలిస్తారు. ఇక్కడి నుంచి హంద్రీనివాకు, కేసీ కెనాల్కు రెండింటికి నీరందించొచ్చు. అందుకే రాయలసీమకు హంద్రీనివా ఎత్తిపోతల పథకాన్ని వరప్రదాయినిగా చెబుతారు. ఇలా బహుళ దశల ఎత్తిపోతల పథకాలకు ఆదర్శంగా నిలవటంతో పాటు రాయలసీమలో జలసిరులు పారుస్తూ సీమ గొంతు తడుపుతోంది హంద్రీనివా సుజల స్రవంతి పథకం.